ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బెల్ అనే ఐకాన్ నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 620 నామము అనేక కోటి బ్రహ్మాండ జనని. 11 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అనేక కోటి బ్రహ్మాండ జననాయ నమః అని నమస్కరించుకోవాలి. అనేక అనంతమైన కోటి సమూహములుగా నుండు బ్రహ్మాండములకు జనని తల్లి. ప్రజాపతులు, దిక్పాలకులు, గ్రహతారకులు, సమస్త జీవజాలములతో ఉండేదే బ్రహ్మాండం. ఇటువంటి బ్రహ్మాండాలు ఎన్నో ఉత్పన్నమవడం, విలీనమవడం ఈ సృష్టి ప్రళయాల మధ్య జరుగుతూ ఉంటుంది. ఈ బ్రహ్మాండ సముదాయాల్ని తనలో బీజాప్రాయంగా ఉండేదే అమ్మవారు. ఈ నామంలోని జననీ పదము స్త్రీ స్వరూపిణి అని తెలియచేస్తుంది. కాబట్టి స్త్రీ శరీరంలో ప్రతి కాన్పుకి అండాశయాలు ఓవర్సీస్ విచ్చుకున్నట్లు ఈ బ్రహ్మాండాలన్నీ అమ్మవారిలోంచి ఉద్భవమవుతాయనే సమన్వయ భావంతో ఈ నామాన్ని అర్థం చేసుకోవచ్చును. ఇలాంటి నామాలను బట్టే అమ్మవారంటే ఎంతటిదో మనకు అవగాహన అయ్యేది. ఆవిడ ఎంతటిదో కూడా తెలియకపోవచ్చు. భగవతము ద్వితీయ స్కందంలో బ్రహ్మ నారదుడితో ఈ హరికి దేవుడికి ఆయన ఎంతటి వాడో ఆయనకే ఒక అవగాహన లేకపోవచ్చు కూడా అంటాడు. భగవతంలోని ఈ బ్రహ్మ మాటలను కానీ లలితా సహస్రనామంలోని ప్రస్తుత నామం వివరణ కానీ వింటున్నప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది. ఇది అర్థం అవ్వాలంటే ఆకాశాన్ని చూస్తే ప్రత్యక్ష నిదర్శనం ఏర్పడుతుంది. ఆకాశానికి తెలుసా అది ఎంతటిదో? అయినా ఆ ఆకాశం ఉండడం ఎదురుగా చూస్తూనే ఉన్నాం కదా. మన కళ్ళలోనూ మన మనసులోనూ ఎన్నైనా ఇమడం కలవు కదా. అంత అనంతమైన శక్తి కెపాసిటీ మన కళ్ళకు మనసుకే ఉన్నప్పుడు అనేక కోటి బ్రహ్మాండాలు తనలో ఇమడగలగడం సకల సృష్టి స్వరూపిణి పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారికి ఉండటంలో ఆశ్చర్యమేముంది? అనంతమైన బ్రహ్మాండముల సముదాయమునకు తల్లి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. అనేక కోటి బ్రహ్మాండ జనని అనేక అనంత కోటాయ ఏ బ్రహ్మాండ తేషం జనని జనయిత్రి యద్వః అనేక కోటాయ బ్రహ్మాండ తేషం తే తదా అభిమన్య మానవాతాది రూప సంబంధః షష్టద్ధ తేషం విరుడధీనం జనని వికార షోడశాంతత్విత్యం పంచకృత్య స్థూల భూతకార్యో హి బ్రహ్మాండ తదాభిమాని విరుడుచ్యుత్యతే బ్రహ్మాండాంతర్వతి సమిష్టి లింగ శరీరాభిమాని స్వరాత్ తదుభయకారణ అవకృతాభిమాని సామ్రాట్ తదుక్తం ప్రదేదేన విరాడాత్మ బ్రహ్మాండం అభిమన్యతే స్వరాట్ స్వరూప ముభయం సమృడిత్య బ్రావిత్ శృతి ఇతి. అనేక కోటి బ్రహ్మాండ జనని అనేక కోట్ల కొలది బ్రహ్మాండములకు విరాటులకు తల్లి అయిన అనేక కోట్ల కొలది బ్రహ్మాండములను జనని బ్రహ్మాండాభిమాని దేవతలకు ముగ్గురు తల్లి. అనంతములకు బ్రహ్మాండములను కలిగించుచున్నది లేదా అనేక కోటి బ్రహ్మాండములకును అభిమాన దేవతలకు వీరుడాదుల జన్మమింపచేసి బ్రహ్మాండము స్థూలమలగు
పంచమహాభూతముల పంచీకరణముచే నిర్మింపబడినది. ఈ స్థూల బ్రహ్మాండాభిమానిని దేవతకు విరాట్ అని పేరు. ఈ బ్రహ్మాండమునకు లోపల ఉన్న సమిష్టి లింగ శరీరము సూక్ష్మము. నందాభిమానము గలవాడు సర్వాట్ అని చెప్పబడును. ఈ బ్రహ్మాండము యొక్క స్థూల సూక్ష్మ శరీరములు రెండిటికి కారణభూతమైన అవకృత్య శరీరము మరొకటి కలదు. ఆ అవకృత శరీరాభిమాని సామ్రాటు అని చెప్పబడును అని వేదం చెప్పుచున్నది. ఈ ముగ్గురికి జనయాత్రి 11 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. కామెంట్ పెట్టకుండా మర్చిపోకండి, లైక్ చేయకుండా మర్చిపోకండి. రెండు చేయండి. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.